నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ మహాగణపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పురాణాల యొక్క వైభవాన్ని మనము అనేక విధాలుగా వింటూ ఉంటాము. పురాణ శ్రవణం మనం చేస్తూ ఉంటాం నిత్యము. అయితే పురాణాలకు పురాణము అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అని మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఆ విషయాన్ని మనము ఇప్పుడు విశ్లేషణ చేసుకుందాం. ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకునేటప్పుడు, ఒక వస్తువు గురించి తెలుసుకునేటప్పుడు దానికి పెట్టినటువంటి పేరు కూడా ఆ వస్తువు యొక్క గుణము లేదా దోషాన్ని తెలిపే సాధనంగా పరిగణించబడుతుంది. ఈ సంప్రదాయం మనకి ప్రాచీన కాలం నుంచే వస్తోంది. అప్పట్లో ఒక వస్తువుకి పేరు పెట్టేటప్పుడు ఆ వస్తువు యొక్క గుణదోషాలను ఎక్కువలో ఎక్కువ స్థాయి వ్యక్తపరిచే విధంగా పేరు పెట్టే విధానం మనకి ఉండేది. గ్రంథ రచయితలు, కవులు తమ రచనలకు కూడా పేరు పెట్టే విషయంలో ఎంతో ఆలోచన చేసేవారు. ఎందుకంటే వారు కోరుకునేటువంటి విషయము తమ గ్రంథంలోని విస్తృతంగా ప్రతిపాద్యమైనటువంటి విషయం ఏదైతే ఉందో ఆ విషయాన్ని తాము ఎంచుకున్న తక్కువ అక్షరాల పేరుతోనే పూర్తిగా వ్యక్తపరచడము అనేటువంటిది వాళ్ళ ముఖ్యమైన అభిప్రాయంగా ఉండేది. ప్రసిద్ధమైనటువంటి గ్రంథాలు మనం తెలుసుకునేటప్పుడు ఉదాహరణకి వేదాలు, పురాణాలు, స్మృతులు, ఉపనిషత్తులు, ఈ పేర్లతోనే వాటి ప్రతిపాద్యమైనటువంటి విషయం సులభంగా మనకి తెలిసిపోతూ ఉంటుంది. ఆ పదాల యొక్క వ్యుత్పత్తి తెలిసిన వెంటనే అసలు గ్రంథం ఏం చెబుతోందో అర్థమైపోతుంది మనకి సగం. అలాగే రఘువంశము, కుమార సంభవం, ముద్రా రాక్షసం ఇటువంటి ఆధునిక గ్రంథాలు కూడా ఇదే శైలిని అనుసరిస్తూ తమ ప్రధాన విషయాన్ని స్ఫురింపజేస్తూ ఉంటాయి. మన పూర్వీకులు పేరు పెట్టే ఈ విధానాన్ని ఎంతో శ్రద్ధగా వ్యవస్థీకృతం చేశారు. దానిని శ్రద్ధగా పరిశీలన చేసినట్లయితే మనం ఆశ్చర్యపోవాల్సిందే. ఉదాహరణకు రాముడు అన్ని ధర్మాల యొక్క మర్యాదలు తెలిసినటువంటి వ్యక్తి. అన్ని ధర్మాలను సమానంగా ఆచరణ చేయడం ద్వారా ప్రతి ఒక్క ప్రాణి హృదయంలోనూ ఆయన ఆదర్శవంతుడిగా స్థానం సంపాదించుకున్నారు. అందుకే ఆయనకి రాముడు అనే పేరు వచ్చింది. ఆదర్శవంతుడు, ఆకర్షితుడు కాబట్టి రాముడు అనేటువంటి పేరును పెట్టారు. అలాగే రావణుడు తన పేరుకి తగినట్లుగానే ప్రాణులందరినీ కూడా రోదనకు గురి చేసేటువంటి వాడు. అందుకని అతనికి రావణుడు అనేటువంటి పేరు పెట్టారు. యుధిష్ఠిరుడు అనంటే యుద్ధంలో స్థిరంగా నిలబడేటువంటి వాడు. మహాభారత యుద్ధంలో స్థిరంగా నిలబడాల్సి వచ్చింది. ఆయన ఆ స్థిరత్వాన్ని ఎన్నో ధర్మ సంకటాల సందర్భాల్లో కూడా విడవలేదు. అందుకే ఆయనకి యుధిష్ఠిరుడు అనే పేరుని చెప్పారు. అలాగే దుర్యోధనుడు మంచి యోధుడే అయినప్పటికీ కూడా దుష్టమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. తన పేరుకి తగినట్లుగానే దుష్టమైన యుద్ధాల పట్ల మాత్రమే ఆకర్షితుడయ్యేటువంటి వాడు. ఇక భీముడు భయంకరుడు. అర్జునుడు తన మహత్తర గుణాలతో ఇతరులను ఆకర్షించేటువంటి వాడు. ఈ ఇద్దరి లక్షణాలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. భీముడు దుశ్శాసనుడి యొక్క ఛాతీని చీల్చి రక్తాన్ని తాగినప్పుడు కావచ్చు, అర్జునుడు జగద్వంద్యుడైనటువంటి శ్రీకృష్ణుణ్ణి తన రథసారథిగా నియమించుకున్నప్పుడు కావచ్చు, ఈ లక్షణాలు మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ద్రౌపది ప్రాతస్మరణీయురాలు అయినప్పటికీ ఆమెను నిండు సభలో అవమానించడంలోనే తన ఖ్యాతి ఉన్న దుశ్శాసనుడు అనేటువంటి తన పేరుకి తగ్గట్టుగానే నిలిచాడు. ఈ విధంగా ఇతర ప్రధాన పాత్రల పేర్లు వారి స్వభావానికి పూర్తిగా సరిపోతూ ఉంటాయి మనకి. ఇంతకీ చెప్పొచ్చిన విషయం ఏంటంటే, ప్రాచీన సమాజంలో పేర్లు పెట్టేటువంటి సంప్రదాయం అనేటువంటిది, ఈ పద్ధతి అనేటువంటిది ఎంతో ఆలోచనలతో అర్థగర్భంగా ఉండేటువంటిది. కానీ నేటి సమాజంలో కొందరు విద్యాసాగర్, వేదప్రకాష్ ఈ విధమైనటువంటి పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. వారికి విద్య సక్రమంగా అబ్బదు. విద్య అబ్బినా కూడా సంస్కారం అనేటువంటిది అబ్బదు. ఒకవేళ రెండూ ఉన్నా కూడా ఆ విద్యకి సంబంధించినటువంటి జ్ఞానం ఉండదు. అలాగే కొందరు బహదూర్ సింగ్ అని పేరు పెట్టుకుంటారు. కానీ వీళ్ళు తుపాకీ శబ్దం వింటేనో, ఒక చిన్న చప్పట్ల శబ్దం విన్నా కూడా భయపడిపోతూ ఉంటారు పిరికి వాళ్ళలాగా. కానీ
పురాణాల్లో మనకి కనిపించేటువంటి వ్యక్తులు కావచ్చు, పాత్రధారులు కావచ్చు, పేరుకి తగినట్టుగా యథానామ తథాగుణ అనేటువంటి సిద్ధాంతానికి అనుగుణంగా మనకి కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ విధమైనటువంటి ప్రాముఖ్యత కలిగి ఉండటం చేతనే గ్రంథాల పేర్ల విషయంలో ఎప్పుడూ కూడా మన పూర్వీకులు నిర్లక్ష్యం అనేటువంటిది చేయలేదు. సంస్కృత సాహిత్య పరిజ్ఞులు ఈ విషయాన్ని బాగా తెలుసుకున్నారు. ఈశ్వర కృప వల్ల ఇప్పటికీ కూడా గ్రంథాల పేర్లలో ఆ శ్రద్ధ కొంతవరకు కొనసాగిస్తూనే ఉన్నారు. నేటికి పండితులు తమ తమ రచనలకు ఆ గ్రంథపు ప్రధాన లక్షణాన్ని వ్యక్తపరచగలిగే పేర్లనే ఎంచుకుంటూ ఉన్నారు. పురాణ విషయంలో కూడా ఇదే విధమైనటువంటి సంప్రదాయంలో పురాణము అనేటువంటి పేరుని పెట్టడం జరిగింది. కనుక పురాణాల గురించి తెలుసుకోవడానికంటే ముందు పురాణ శబ్దం యొక్క వ్యుత్పత్తి ఏ విధంగా జరిగింది, పురాణ శబ్దానికి నిర్వచనం ఏమిటి అనేటువంటి విషయాల్ని మనం తెలుసుకోవాలి. ఇక పురాణ పదం యొక్క వ్యుత్పత్తి మనం చూసినట్లయితే పురాణ శబ్దము పురా అనేటువంటి అవ్యయము, అలాగే నీంగ్ ప్రాపణే అనేటువంటి ధాతువు, ఆ తర్వాత డ అనేటువంటి ప్రత్యయము, ఈ మూడిటి యొక్క సంయోగం చేత మనకి పురాణము అనేటువంటి పదం వ్యుత్పత్తి అవుతుంది. దీన్ని సమర్థించేందుకు 5 రకాలైనటువంటి పాణినీయ సూత్రాలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. నిరుక్తకారుడైనటువంటి యాస్కాచార్యుల వారు పురాణ శబ్దానికి పురాపి నవం అనేటువంటి ఒక నిర్వచనాన్ని చెప్పారు. అంటే ఎప్పుడో జరిగిపోయినటువంటి విషయం, పాతదే అయినప్పటికీ కూడా ఎప్పటికీ కొత్తదనంతో మనకి కనిపించే విధమైనటువంటి విషయం పురాణము. అంటే ఎప్పుడో జరిగిపోయింది కానీ అది ఇప్పటికీ కనిపిస్తోంది. కాబట్టి ఈ రోజుకి కూడా అది తెలుసుకోవాలనేటువంటి కుతూహలం మనలో ఉండటం చేత అది పురాతనమైనదైనప్పటికీ అది నవీనంగానే మనకి ఎప్పుడూ ఉంటుంది. అనగా సృష్టి అనేది ఎప్పుడో జరిగిపోయింది కానీ ఆ సృష్టి తాలూకా విషయాలన్నీ కూడా ఇప్పటికీ మనకి కుతూహలమే. ఆ విషయాలన్నీ తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి మనలో ఉంటుంది. అలాగే ప్రకృతిలో అనేక రకాలైనటువంటి నిధి నిక్షేపాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి మనకి ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా మనకి పురాణాల్లో కనిపిస్తాయి. కనుక ఆ పురాణాలు పాతవే అయినప్పటికీ కూడా నిత్య నూతనంగా ఉంటాయి. ఎప్పుడూ కూడా నవీనంగా మనకి కొత్త విషయాన్ని తెలియజేసేవిగానే మనకి ఈ పురాణాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి పురాపి నవము అనేటువంటి నిర్వచనాన్ని యాస్కాచార్యుల వారు చెప్పారు. మరి ఇలాంటి ఉత్తమమైన గ్రంథానికి ఉండేటువంటి లక్షణాలు ఏమిటి, వీటి యొక్క ప్రత్యేకత ఏమిటి అని అడిగినట్లయితే పురాణాలకి 5 రకాలైనటువంటి లక్షణాలని మనకి చెప్పారు. సర్గష్ట ప్రతిసర్గష్ట వంశో మన్వంతరాణిచ వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం అనేటువంటి శ్లోకం ద్వారా మనకి అమరకోశకారులు పురాణం యొక్క 5 లక్షణాలని తెలియజేశారు. అంటే సృష్టి అంటే ఈ ప్రపంచం యొక్క ఉత్పత్తి ఏ విధంగా జరిగింది అనే విషయాన్ని తెలియజేసేటువంటిది. అలాగే ఈ ఉత్పత్తి అయినటువంటి బ్రహ్మాండం యొక్క వినాశనం ఏ విధంగా జరుగుతుంది, లేదా ఈ సృష్టి యొక్క వినాశనం ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది చెప్పడం 2వ లక్షణం. ఆ తర్వాత వంశములు, ఈ పురాణాల్లో ఉండేటువంటి మహాత్ముల యొక్క వంశాలు, వారి యొక్క వంశానుచరితము, అలాగే మన్వంతరములు, మనువుల యొక్క చరిత్రలు, ఇవన్నీ చెప్పడము పురాణం యొక్క 5 లక్షణాలు అని పురాణానికి 5 రకాలైనటువంటి లక్షణాలని చెప్పారు. అలాగే వీటి యొక్క ప్రత్యేకత ఏమిటి, ఈ పురాణాల యొక్క ప్రత్యేకత ఏమిటి అని అడిగినట్లయితే ప్రపంచంలోని ఏ భాషలోనూ కూడా పురాణాల్లో ఉన్నంత విధంగా మనకి ఈ వివరణాత్మకమైనటువంటి సృష్టి క్రమము, అలాగే సమగ్రమైనటువంటి శాస్త్రీయపరమైనటువంటి గ్రంథాలు మనకి సంస్కృత సాహిత్యంలో కానీ తెలుగు సాహిత్యంలో కానీ ఎక్కడా కూడా లేవు. పురాణాలని తప్పించి మరే ఇతర గ్రంథంలో కూడా ఇంత పద్ధతిగా విస్తారంగా సృష్టి క్రమం వివరించబడలేదు. సూర్యుడు, చంద్రుడు, ఇతర గ్రహాలు, అశ్విని దేవతలు, నక్షత్రాలు, మండలాలు,
గ్రహ గోళాలు ఇవన్నీ కూడా ఏ విధంగా ఉత్పత్తి అయినాయి, ఏ విధంగా ఉద్భవించాయి, ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం ఇచ్చినటువంటివి కూడా పురాణాలే. అందువల్ల కూడా యాస్క మహర్షి చెప్పినట్లు పురాణం అనే దానికి పురాపి నవం అనే ఒక అన్వర్థాన్ని మనము ఇక్కడ సిద్ధింపజేసుకోవచ్చు. ఇక ఈ వీడియోలో మనం తెలుసుకున్నటువంటి విషయాలు ఏమిటి అని అంటే, పురాణ శబ్దం యొక్క నిర్వచనము, పురాణ శబ్దం యొక్క వ్యుత్పత్తి, ఈ పేరులు పెట్టేటువంటి దాని వెనకాల ఉండే ఆంతర్యము, ఇవన్నీ విషయాలు కూడా మనము ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాము. ఇలాగే ఈ పురాణాల యొక్క సిరీస్ పూర్తిగా వినేందుకు రాబోయేటువంటి వీడియోలు కూడా అప్లోడ్ చేసిన వెంటనే మీరు పొందేందుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొత్తండి. అలాగే 10 మందికి ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని షేర్ చేయండి, వారికి కూడా తెలుసుకునే అవకాశాన్ని కల్పించండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక ఆసక్తికరమైన విషయంతో మళ్ళీ కలుద్దాం.